నమస్కారం సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్. మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో మహాత్మా గాంధీ, మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహాలను ఆవిష్కరించిన శాసనసభ్యులు ప్రత్తిపాటి. పారిశుధ్య కార్మికులకు దుస్తులు పంపిణీ. గోవధ చేస్తున్న నందిగం రాజుతో బీజేపీకి సంబంధం లేదు. పాత్రికేయుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు సుధాకర్ బాబు వెల్లడి. ప్రారంభమైన దసరా నవరాత్రి ఉత్సవాలు. పలు దేవాలయాల్లో బాలత్రిపుర సుందరిగా అమ్మవారు దర్శనం. గణపవరంలో ఫ్రెండ్లీ పోలీసింగ్, శాంతి భద్రతలు కాపాడడం గ్రామ పెద్దల బాధ్యతేనన్న డీఎస్పీ నాగేశ్వరరావు. చరిత్ర ఉన్నంత వరకు మరిచిపోలేని రీతిలో గుర్తుంచుకునేలా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన మహనీయులు మహాత్మా గాంధీ, ప్రఖ్యాత ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని మాజీ మంత్రి చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు కొనియాడారు. అహింసానాదాన్ని జాతీయనాదంగా మార్చి రక్తపు చుక్క నేల రాలకుండా ఇంత పెద్ద దేశానికి స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు సాధించిపెట్టిన మహోన్నత శిఖరం గాంధీజీ అన్నారు. ఆయన చూపిన శాంతి మార్గంలో ఏదైనా సాధించవచ్చునని నిరూపించారన్నారు. అలానే రహదారులు, ప్రాజెక్టులకు ఇంజనీర్గా సేవ చేసి దేశాభివృద్ధికి పాటుపడి ఇంజనీరింగ్ విభాగానికి ఎంతో పేరు తెచ్చిన వ్యక్తి మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని ప్రశంసించారు. గురువారం చిలకలూరిపేట పురపాలక సంఘ కార్యాలయ ఆవరణలో మహాత్మా గాంధీ, భారతరత్న, ప్రఖ్యాత ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహాలను ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఆవిష్కరించారు. లైసెన్స్డ్ ఇంజనీర్లు, సర్వేర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ విగ్రహాలను ఏర్పాటు చేశారు. స్వచ్ఛత సేవా కార్యక్రమాల్లో భాగంగా విజయవాడ వరదల్లో బాధితులకు విశేష సేవలు అందించిన చిలకలూరిపేట మున్సిపల్ పారిశుధ్య కార్మికులు సహాయక చర్యల్లో పాల్గొన్న అధికారులు, సిబ్బందిని అభినందించారు. సహాయక చర్యల్లో పాల్గొన్న పారిశుధ్య కార్మికులకు ప్రభుత్వం తరపున దుస్తులు పంపిణీ చేశారు. పారిశుధ్య కార్మికులకు చెత్త సేకరణ వాహనాలు అందించారు. అనంతరం మాట్లాడిన ఆయన, గాంధీజీ, మోక్షగుండం లాంటి మహానుభావుల విగ్రహాలను తాను ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందన్నారు. విగ్రహాలను ఏర్పాటు చేసిన లైసెన్స్డ్ ఇంజనీర్లతో పాటు సర్వేర్లను అభినందించారు. 15 రోజుల పాటు విజయవాడ వరద బాధితులను ఆదుకోవడానికి, వారిని ఆరోగ్యంగా ఉంచడానికి పారిశుధ్య కార్మికులు పడ్డ శ్రమ, చేసిన త్యాగాలను ఆయన గుర్తు చేశారు. వారు ప్రజారోగ్య ప్రదాతలుగా అంటువ్యాధులు ప్రబలకుండా ఎంతోమంది ప్రాణాలను కాపాడారన్నారు. అక్టోబర్ 1న ఒక్కరోజే 98% పెన్షన్లు పంపిణీ చేసిన ఘనత కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబుది అని పేర్కొన్నారు. 1వ తేదీన జీతాలు, పెన్షన్లు ఇస్తున్నారంటే దానంతటికీ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు గొప్పతనమని గర్వంగా చెప్పుకోవచ్చునని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే అనేక మార్పులకు శ్రీకారం చుట్టారని, ఇవన్నీ కూడా ప్రజలు సౌకర్యవంతంగా ఉండేందుకు అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో తీసుకున్న ప్రజా వ్యతిరేక సరిచేసి ఈ ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల మన్ననలు పొందిందన్నారు. అదే సమయంలో ఎవరికి వారు ఇది మన చిలకలూరిపేట అని పరిశుభ్రంగా ఉంచేందుకు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పారిశుధ్యానికి మొదటి ప్రాధాన్యత, వీధి దీపాలు వెలగడం రెండో ప్రాధాన్యత, 365 రోజులు ఇబ్బందులు లేకుండా మంచినీరు సరఫరా చేయాలనేదే మూడో ప్రాధాన్యత, 4వ ప్రాధాన్యత కింద డ్రైన్లు బాగు చేసుకోవడమేనని వివరించారు. ఇవన్నీ చేయడం వల్లనే ఎంత వర్షం పడినా చుక్క నీరు లేకుండా బయటకు పోతుందన్నారు. అందుకు పట్టణ ప్రజల సహకారం, మున్సిపల్ అధికారులు కష్టపడి చేయడం వల్లనే తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు. కష్టాల్లో పాలు పంచుకొని ఎవరు చేయలేని పని చేసినటువంటి మీ అందరికీ, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. మీడియా మిత్రులకు కూడా నమస్కారం. ఈరోజు పూజ్య బాపూజీ అహింస మార్గంలో దేశానికి స్వాతంత్రాన్ని సాధించి శాంతి మార్గంలో ఏదైనా సాధ్యమని నిరూపించినటువంటి పూజ్య బాపూజీ విగ్రహం, అదేవిధంగా దేశ అభివృద్ధిలో రోడ్లు కానీ, ప్రాజెక్టులు కానీ, దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించి ఇంజనీరింగ్ విభాగానికి ఒక పేరు, ప్రతిష్టని తీసుకొచ్చినటువంటి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి విగ్రహం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేయటం, ఈ రెండు కూడా చరిత్ర ఉన్నంత కాలం గుర్తుంచుకుని ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసినటువంటి మహనీయులు వారిద్దరు. అటువంటి దానికి శ్రీకారం చుట్టినటువంటి లైసెన్స్డ్ ఇంజనీర్స్ వారిని నేను మరొకసారి కూడా అభినందిస్తూ, ఈరోజు మీరందరూ విజయవాడలో 15 రోజుల పాటు
వరద బాధితులు ఆదుకోవటానికి, వారిని ఆరోగ్యంగా ఉంచేటువంటి దానికి మీరు పడ్డ కష్టం ఈ దేశంలో ఎవరూ చేయలేనటువంటి త్యాగాలు పారిశుద్ధ్య కార్మికుల యొక్క త్యాగాలని మనం గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఆ పని మీరు ఒక రోజు మానేస్తే ప్రజలు అనారోగ్యం పాలయ్యి అంటువ్యాధుల బారిన పడేటువంటి అవకాశం ఉంది. అటువంటి పని చేసేటువంటి కార్మికులకి ఈరోజు ప్రభుత్వం తరఫున వెళ్లిన కార్మికులందరికీ బట్టల పంపిణీ కూడా శ్రీకారం చుట్టారు. ఆ విధంగా ఈరోజు చైర్మన్ గారి ఆధ్వర్యంలో కౌన్సిలర్స్ అందరి సహకారంతో మీకు బట్టల పంపిణీ ఈ 3 కార్యక్రమాలు శ్రీకారం చుట్టడం జరిగింది. అంతేకాకుండా నిన్న ఒక్కరోజు ఏదైతే అక్టోబర్ 1 98% పంపిణీ పెన్షన్ పంపిణీ చేసినటువంటి ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి. గతంలో వాలంటీర్లు, సచివాలయం అనేక రకాల ఇబ్బందులు పడేవాళ్ళ పెన్షన్ల పంపిణీ సమర్థవంతమైనటువంటి నాయకుడు ఉంటే, అనుభవం కలిగినటువంటి నాయకుడు ఉంటే, ఏ విధంగా పనిచేయాలో ఆలోచన కలిగినటువంటి ముఖ్యమంత్రి ఉంటే ఒక్క రోజులో 98% పెన్షన్లు రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేసి ఈ దేశంలోనే ఒక చరిత్ర సృష్టించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం యొక్క గొప్పతనం. పనిచేసేటువంటి నాయకుడికి, మాటలు చెప్పేటువంటి నాయకుడికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం. అనుభవం అవసరం, రాష్ట్రానికి సమర్థత అవసరం, అదేవిధంగా చిత్తశుద్ధి కూడా అవసరం. ఇవన్నీ ఉండబట్టే ఈరోజు కష్టాల్లో ఉన్న రాష్ట్రం, అప్పుల్లో ఉన్న రాష్ట్రం ఈరోజు బండి ముందుకు తొలుతుంది. 1వ తారీఖు జీతాలు, పెన్షన్లు ఇచ్చిన 1వ తారీఖు మరి 65 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చిన అది చంద్రబాబు గారు, కూటమి ప్రభుత్వం యొక్క గొప్పతనం అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. వచ్చిన 100 రోజుల్లో అనేక మార్పులు శ్రీకారం చుట్టారు. ఇవన్నీ కూడా ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేటువంటి దానికి. ప్రజలు ఏదైతే కష్టపడ్డారో గత ప్రభుత్వంలో, ప్రజలకు ఇష్టం లేనటువంటి ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయో అవన్నీ కూడా తిరిగి ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా అనేక విధానాల్ని 100 రోజుల్లోనే మార్చి ఈ ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలు మన్ననలు పొందినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఆ విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలి, అన్ని వర్గాల ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఉండాలి, అన్ని వర్గాల ప్రజలకి మీ ఆస్తులకి, మీ ఆస్తుల మాన ప్రాణాలకి రక్షణ ఉండాలి. అది ఈ ప్రభుత్వం యొక్క గొప్పతనం. ఆ విధంగా నిన్న స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ దాంట్లో కూడా ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు. ఆ విధంగా ఎవరికి వారు ఇది మన చిలకలూరుపేట అని పరిశుభ్రంగా ఉండేటువంటి దానికి అందరూ భాగస్వాములు కావాలి. దానికి మనం ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నాం. శానిటేషన్ ఫస్ట్ ప్రయారిటీ, లైట్లు వెలిగించడం సెకండ్ ప్రయారిటీ, మంచినీరు 365 రోజులు ఇబ్బందులు లేకుండా అందించాలి 3వ ప్రయారిటీ. ఆ విధంగా ఈ 3 ముఖ్యమైనటువంటి 4 ఎక్కడైతే డ్రైన్ డిగ్గింగ్ చేస్తున్నాం ఇది ఇవన్నీ చేయబట్టే మనకు పట్టణంలో ఒక్క చుక్క నీరు లేకుండా పోయింది. ఆ చుక్క నీరు నిలబడకుండా చేసామంటే పట్టణ ప్రజల సహకారం, మున్సిపల్ అధికారులు కష్టపడి చేశారు. ఇంకా ఎంక్రోచ్మెంట్లు ఉన్నాయి. ఎవరు నష్టపోవాల్సిన అవసరం లేదు. వెనక్కి జరగమంటున్నాం తప్ప ఎవరు నష్టపోవద్దు. ఎంక్రోచ్మెంట్ ఎక్కడ చేసినా వెనక్కి జరగడమే తప్ప ఎవరు జీవనోపాధి కోల్పోవాల్సినటువంటి అవసరం లేదని స్పష్టంగా చెప్తున్నాం. ఎక్కడైనా జీవనోపాధి కోల్పోయేటువంటి విధంగా అధికారులు ప్రవర్తించుంటే మా దృష్టికి వస్తే తప్పకుండా వారికి ఎక్కడున్నారో అక్కడే వెనక్కు జరిపి అవకాశం కూడా కల్పించడం జరుగుతుంది. కాబట్టి ఎవరు నష్టపోవాల్సిన అవసరం లేదు. ఇది ప్రజాప్రభుత్వం, తెలుగుదేశం చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్రం అందరూ సంతోషంగా ఉండటమే ప్రధాన ఉద్దేశం అని నేను మీకు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. థ్యాంక్ యూ. గౌరవనీయులు చిరువురిపేట శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు పత్తిపాటి పుల్లారావు గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగడం చాలా ఇంకా శుభపరిణామం.
దేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి మహనీయ వ్యక్తి, సత్య అహింస మార్గంలో ఈరోజు దేశానికి స్వాతంత్రం ఇచ్చినటువంటి జాతిపిత మహాత్మా గాంధీ గారి వివక్క, అదేవిధంగా భారతదేశం గర్వించదగినటువంటి ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఈ దేశంలోనే ఇంజనీరింగ్ ఎంతో ఆదర్శం అయినటువంటి విశ్వేశ్వరయ్య గారి విగ్రహాలు ఈరోజు ఇక్కడ ఏర్పడతాం. అదేవిధంగా దేశంలో కావచ్చు, రాష్ట్రంలోని ప్రతి మున్సిపాలిటీ పరిధిలో కావచ్చు, ప్రతి ఒక్క చోట విశ్వేశ్వరయ్య గారి విగ్రహాలు ఏర్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విశ్వేశ్వరయ్య గారి యొక్క జన్మదినాన్ని సెప్టెంబర్ 15న ఇంజనీర్స్ డే జరుపుకుంటారు. ఎందుకంటే భారతదేశంలోని విశ్వేశ్వరయ్య గారు చేసినటువంటి ఆయన కట్టినటువంటి ప్రాజెక్టులు కావచ్చు, నీటిపారుదల ప్రాజెక్టులు కావచ్చు, అదేవిధంగా ఏషియన్ కంట్రీలో మొట్టమొదటిసారిగా పవర్ ప్రాజెక్టు నిర్మించినటువంటి ఘనత కూడా విశ్వేశ్వరయ్య గారు జరుగుతుంది. అదేవిధంగా మైసూరులో కేఆర్ఎస్ ప్రాజెక్టు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో నీటిపారుదల ప్రాజెక్టులు కావచ్చు, హైదరాబాద్ మూసి నది పరివాహక ప్రాంతాలలో ప్రజలు ఇబ్బంది పడితే అక్కడ కట్టే ప్రాజెక్టులు కావచ్చు, మన తిరుమల తిరుపతి దేవస్థానం ఏదైతే గార్డెన్ దాన్ని కూడా మన విశ్వేశ్వరయ్య గారి రూపకల్పన చేయడం జరిగింది. ఇటువంటి మహనీయులు మనం స్మరించుకుంటూ వారి విగ్రహాలు ఈ దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ప్రతి ఒక్కరు ఆదర్శప్రాయంగా ఇంకా నిర్మించాలని, వారిని ఆదర్శంగా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ కోరుకున్న హృదయపూర్వక ధన్యవాదాలు ప్రోత్సహిస్తున్నాను. జై హింద్. నాదెళ్ల మండలం గణపవరం జాతీయ రహదారి ప్రక్కన ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ప్రధాన ద్వారం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం స్లాబ్ వేసే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు గ్రామ పెద్దలు నిర్మాణ పనులను పర్యవేక్షించి మాట్లాడారు. వారు మాట్లాడుతూ గ్రామస్తులందరి సహకారంతో దాదాపు 16 లక్షల రూపాయల వ్యయంతో ఈ ఆర్చ్ నిర్మిస్తున్నట్టు తెలిపారు. ఈ నిర్మాణం పార్టీలకు అతీతంగా జరుగుతుందన్నారు. గ్రామాభివృద్ధికి ఎన్నో సేవలందించిన మాజీ మంత్రి, ప్రస్తుత శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ద్వారంగా మార్గంగా దీనికి నామకరణం చేయనున్నట్టు వారు వివరించారు. ఈ కార్యక్రమంలో కెల్లంపల్లి ఎచ్చయ్య, గాలిబుచ్చయ్య, కంచెల శ్రీనివాసరావుతో పాటు పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గణపవరం గ్రామంలో మొట్టమొదటిగా మనం ఎక్కడికైనా ప్రయాణం చేయడానికి వచ్చేందుకు రోడ్డు మీద ప్రప్రథమంగా మన ఊరు ఐడెంటిఫికేషన్ కోసం ఈ యొక్క ఆర్చి నిర్మాణం ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామ పెద్దలందరి సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ పెద్ద ఎత్తున ఈరోజు స్లాబ్ వేయటం జరుగుతూ ఉన్నది. ఇది రమారమి 16 లక్షల రూపాయలతోటి ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున కెల్లంపల్లి అచ్చయ్య గారు ముందు నిలబడి ఈ కార్యక్రమం అచ్చయ్య గారు మిత్ర మండలి అచ్చయ్య గారు ముందు నిలబడి పెద్దల సహకారంతో ఈ గణపవరం గ్రామానికి చేయడం జరుగుతూ ఉన్నది. ఇటు పక్కన ఆర్చి, ఇటు పక్కన బస్సులు ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా బస్ స్టాండింగ్ కూడా నిర్మించడం జరుగుతూ ఉంది. ఈ 56 గ్రామాల్లో ఇంత పెద్ద ఆర్చి ఎక్కడా కూడా లేదండి. కావున ఈ ఆర్చికి గౌరవ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు, ఎక్స్ మినిస్టర్ ప్రత్తిపాటి పుల్లారావు గారు ప్రస్తుతం చేయడానికి పర్మిషన్ అయితే ఒక్క పుల్లారావు గారికరంగా ఉండేది. వాటర్ అదే కాకుండా శివరావు గారు ఆధ్వర్యంలో అన్ని ఈ యొక్క ఆర్చి నామకరణం ఇక గణపవరం వాతావరణం. దసరా మహోత్సవం ప్రారంభమైన సందర్భంగా పలు హైందవ దేవాలయాల్లో అమ్మవారిని అలంకరించారు. తొలి రోజున బాలత్రిపుర సుందరిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. నియోజకవర్గంలోని బోయపాలెం పార్వతీదేవి అమ్మవారి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. అలాగే అనేక దేవాలయాల్లో జరిగిన ప్రత్యేక పూజల్లో మహిళా భక్తులు విశేషంగా పాల్గొన్నారు. శ్రీయాధ్యాసృతమక్షదం సతదేదసమంధారం శ్రీనివాసగురుం భజే శ్రీలక్ష్మీవల్లభారంభాం వికనో మణిమధ్యమాం స్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. మిత్రులకి విజ్ఞప్తి, మన చిలకలూరుపేట పట్టణంలో వేంచేసి ఉన్న ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో శ్రీ పద్మావతి గోదా సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఇవాళ నుండి స్వామివారికి విశేషంగా శరన్నవరాత్రుల మహోత్సవంలో భాగంగా స్వామివారికి విశేష అర్చనా కార్యక్రమాలు, తదుపరి ఈ 9 రోజులు కూడా విశేషంగా అష్టలక్ష్మి
భారతీయ జనతా పార్టీకి చెందిన నందిగామ రాజు అనే వ్యక్తి గోవధ చేస్తున్నాడని సోషల్ మీడియాలో వచ్చిన వార్తను ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు లోకం సుందరబాబు ఖండించారు. స్థానిక ధనలక్ష్మి గెస్ట్ హౌస్లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడారు. నందిగం రాజు కేవలం పార్టీ సానుభూతి పరుడు తప్ప అతడికి పార్టీకి ఎలాంటి సంబంధం లేదని సుధాకర్ బాబు స్పష్టం చేశారు. అలాంటి వారు చేసే అసాంఘిక పనులకు పార్టీకి ఎటువంటి సంబంధం లేదని ఆయన వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు ఆలకం సుధాకర్ బాబు, జిల్లా ఇన్ఛార్జ్ శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవిశంకర్, మాజీ బీజేపీ జిల్లా అధ్యక్షులు పోర్టు పూర్ణచంద్రరావు, నియోజకవర్గ కన్వీనర్ తాడిపత్రి జయరామిరెడ్డి, కో కన్వీనర్ మల్లెల శివనాగేశ్వరరావు, పట్టణ అధ్యక్షులు పొత్తూరి బ్రహ్మానందం, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పులుగుజ్జు మహేష్, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆదిమూలం గురుస్వామి, పలువురు నాయకులు పాల్గొన్నారు. సోషల్ మీడియాలో చూసాం ఈరోజు ఉదయం వైసీపీ కార్యకర్తలు ఎవరో పెట్టినట్టున్నారు ఒకరిద్దరు. చిలకలూరుపేట పట్టణంలో గోవధ నిర్వహిస్తూ ఉన్నాడని చెప్పేసి నందిగం రాజు అనే వ్యక్తి గోవధ నిర్వహిస్తూ ఉన్నాడు. అతను భారతీయ జనతా పార్టీ కార్యకర్త. సో మీరు ఏదైతే చెప్తా ఉన్నారు హిందూ సనాతన ధర్మాల గురించి వీటి గురించి అనే విధంగా అతను కామెంట్ పెట్టడం జరిగింది. ఒకటే చెప్తా ఉన్నాం, ఇప్పుడే నేను చిలకలూరుపేట రూరల్ సిఐ గారితో కూడా మాట్లాడాను. అతనికి మాకు భారతీయ జనతా పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. గతంలో ఎప్పుడో 1-2 సార్లు మా కార్యకర్తలతో కలిసి అతను కండ వేసుకొని రావడం కూడా జరిగింది. ఆ తర్వాత అతను ఇలా నిర్వహిస్తూ ఉన్నాడని చెప్పేసారు. కానీ ఏదన్నా కానీ మా వాళ్ళు అతను దూరంగా పెట్టడం జరిగింది. భారతీయ జనతా పార్టీ కానీ పల్నాడు జిల్లా చిలకలూరుపేట టౌన్ కావచ్చు, యువ మోర్చా కావచ్చు, ఏ విధమైనటువంటి శాఖకు కూడా నందిగాం రాజు అనే వ్యక్తితో ఎలాంటి సంబంధం లేదు. మా పార్టీ కార్యకర్త కాదని చెప్పేసి ఈ రోజున నేను ఈ పత్రికాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. అదేసుకోవాల్సిందే, ఎంతటి వారినైనా అతని వెనకమాలు ఎవరున్నా కూడా వైసీపీ వాళ్ళే ఉన్నారా ఎవరున్నారా కూడా మొత్తం బయటికి తీస్తాం. భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు వదిలిపెట్టే ప్రశ్నే లేదు. ఈ విషయాన్ని సిఏ గారికి కూడా చెప్పాను నేను ఇప్పుడు ఇన్స్పెక్టర్ గారికి. అతన్ని ఆల్రెడీ కూడా ఎఫ్ఐఆర్ కట్టామండి, అతనికి ఆల్రెడీ కూడా మేము కౌన్సిలింగ్ ఇచ్చాం అని కూడా వారు చెప్పడం జరిగింది ఇన్స్పెక్టర్ గారు. అది ఇప్పుడు అలాంటి చేయని పక్షంలో మేము ఊరుకోమని కూడా వారికి తెలియజేశాం. మళ్ళీ కూడా అలాంటివి నిర్వహించకుండా అలాంటిది ఏదైనా ఉంటే అతను కానీ అతని తాలూకా మనుషులు ఎవరైనా ఉన్నా కూడా ఈ చిలకలూరుపేట పట్టణంలో జరగకుండా కూడా మేము చర్యలు తీసుకుంటామని తెలియజేశారు సిఐ గారు నాకు. భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేస్తూ ఉంది, వైసీపీ వాళ్ళకి భారతీయ జనతా పార్టీ నాయకులను కానీ కార్యకర్తలను కానీ, తెలుగుదేశం నాయకుల్ని కార్యకర్తలను కానీ, జనసేన నాయకులు కార్యకర్తలను కానీ ఆరోపణలు చేసేటువంటి అర్హత మీ వైసీపీ వాళ్ళకి లేదని చెప్పేసి కూడా నేను ఈరోజు మాట్లాడుతూ ఉన్నా. గతంలో మీరు చేసిన దుర్మార్గాలు, దోపిడీలు, దౌర్జన్యాలు ఇవన్నీ కూడా ప్రజలు దృష్టిలో పెట్టుకొని మిమ్మల్ని ఎక్కడ ఉంచాలో అక్కడ కూర్చోబెట్టడం జరిగింది. మీరు ఇక నుంచి కూడా కూటమి నాయకుల మీద కానీ కూటమి కార్యకర్తల మీద కానీ మీ అవాకులు చవాకులు పేలితే సహించేది లేదని చెప్పేసి కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇతను ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2020లోనే ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో భారతీయ జనతా పార్టీ, నేను అప్పుడు కార్యకర్తగా మాత్రమే ఉన్నాను, ఈ రోజున జిల్లా అధ్యక్షుడిగా ఉండటం జరుగుతూ ఉంది. ఒక కార్యకర్తగా ఉండి కూడా 2020 డిసెంబర్లో హైకోర్టులో రిట్ పిటిషన్ నెంబరు 17616/2020గా కేసు ఫైల్ చేసి ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కానీ అప్పుడు ఈవో ఉన్నటువంటి అనిల్ కుమార్ సింఘాల్ గారు కావచ్చు, అదేవిధంగా చైర్మన్గా వైవి సుబ్బారెడ్డి గారు కానీ, ముఖ్యమంత్రి గారికి ఒత్తాసు పలికినటువంటి కొడాలి నాని, మంత్రిగా ఉన్నటువంటి మన ఎండోమెంట్ మంత్రి ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు, వీళ్ళు ఒక్క నిమిషం కూడా పదవిలో కొనసాగే అర్హత లేదని కోరంటో వ్యాజ్యాన్ని కూడా నేను హైకోర్టులో దాఖలు చేయడం జరిగింది. ఆ రోజున
ఇతను క్రిస్టియను అని చెప్పేసి కూడా సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన సమయంలో, ఆయన అవినీతి ఆరోపణలో ఉన్నటువంటి కేసుల్లో అరెస్ట్ చేసిన సమయంలో ఆయన ఎఫ్ఐఆర్లో క్రిస్టియన్ అని స్పెసిఫిక్గా మెన్షన్ చేసి ఉన్నారు. ఆ విధంగా కూడా పూర్తి ఆధారాలతోటి ఆయన డిక్లరేషన్ మీద సంతకం పెట్టాల్సిందే, పెట్టకుండా ఆయన వెళ్ళటం తప్పు, ఆయన మీద చర్యలు తీసుకోవాలని ఆ రోజున హైకోర్టు 2020లోనే భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా మేము కోర్టులో దాఖలు చేయడం హైకోర్టులో. ఎందుకు చెప్పామంటే ఇలాంటి సనాతన ధర్మాన్ని కానీ, గోవుల పట్ల కానీ, గో విశిష్టత గురించి కానీ, హిందూ ధర్మం గురించి కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్త ప్రతి నాయకుడు కూడా కట్టుబడి ఉన్నారని చెప్పేసి, ఈ సమాజంలో రాజీ లేని పోరాటం చేస్తూ ఉన్నారని చెప్పేసి ఈ వైసీపీ నాయకులు కార్యకర్తలు కూడా మేము హితబోధ చేస్తూ ఉన్నాం. ఇక నుంచైనా సరే మీ తప్పుడు రాజకీయాల కోసం మీరేదో మీ పార్టీ ఉనికి ఏదో మీడియాలో రావాలని ఒక దురాలోచనతో ఇలాంటి యొక్క తప్పుడు ఆరోపణలని, అవాకులు చవాకుల్ని మానుకోవాలని చెప్పేసి కూడా మేము భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తూ ఉంది. కావున ఏది ఏమైనప్పటికీ కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎవరు చేసినా కూడా భారతీయ జనతా పార్టీ సహించేది లేదని చెప్పేసి మా రాష్ట్ర అధ్యక్షులు వారు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారి యొక్క నాయకత్వంలో చాలా క్రమశిక్షణగా ఈ పల్నాడు జిల్లాలో ప్రతి నాయకుడు కార్యకర్త కూడా ఉంటా ఉన్నామని చెప్పేసి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటి వరకు చెంగళూరుపేట జరిగిన చిన్న ఘటనపై ఏదో వైసీపీ అతను అధికార ప్రతినిధి ఏదో చిన్న కౌంటర్ చేశాడు. నేను చెప్తా ఉన్నాం, ప్రశ్నిస్తూ ఉన్నాం. అనేక వందల వేల మంది పార్టీలో చేరుతుంటారు, కండువాలు వేసుకుంటారు, ఒకడు బాగా పనిచేస్తారు, ఒకడు వెళ్ళిపోతుంటాడు. ప్రతి ఒక్కరిని సెల్లి పరీక్షలు చేసి, టవల్ వేసుకున్న వాళ్ళ సెల్లి పరీక్షలు చేసి కాపలా వేసే పరిస్థితి పార్టీకి ఉండదు. దానిలో భాగంగా అతను ఏదో వచ్చాడు, టవల్ వేసుకున్నంత మాత్రాన దానికి ఏదో బీజేపీని సనాతన ధర్మాన్ని విమర్శించేటటువంటి కనీస బాధ్యత, నైతిక బాధ్యత మీకు ఎప్పటికీ లేదు, మీ పార్టీకి లేదు. పైపెట్టి మీరు కౌంటరు, దానికి మళ్ళీ సోషల్ మీడియాలో పోస్టు అవసరం అండి. దీని సమయం చెప్తా ఉన్నాం. మేము ఏ వ్యక్తిని ఉపేక్షించాం. మా జిల్లాధ్యక్షుడు సుధాకర్ బాబు గారు దీని మీద ఖండించేసారు. ఇప్పటివరకు కూడా మేము ఒక సూచన చేయదలుచుకున్నాం. అది పోలీస్ డిపార్ట్మెంట్ సూచన చేస్తూ ఉన్నాం, అలానే ప్రభుత్వానికి సూచన చేస్తూ ఉన్నాం, ప్రధానంగా వైసీపీని హెచ్చరిస్తూ ఉన్నాం. ఏంటంటే ఇట్లాంటి సంఘటనలు ఎవరైతే గోవధ చేస్తున్నారో, ఎవరైనా కావచ్చు, ఎనీ పార్టీ, అది ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా, అది గో నిషేధ చట్టం ఏదైతే ఉందో, మీరు మరొకసారి చెబుతున్నాం, అట్టడుగు క్షేత్రస్థాయిలో బస్తీల్లో, సందుల్లో, గొంతుల్లో మూలన షెడ్లేసి, రేకుల షెడ్లేసి, గోడలు కట్టుకొని, పరదాలు కట్టుకొని అనేక పండుగలు, మరొకసారి చెబుతున్నాం, అనేక పండుగలకు గోవధ చేస్తున్న వాళ్ళపై ఉక్కుపాదం మోపాలని చెప్తా ఉన్నాం. ఇవాళ ఎవడో బీజేపీ కార్యకర్త టవల్ వేసుకున్నంత మాత్రాన మేమేదో పెద్ద పెద్ద నాయకులు తప్పు చేసి బాధ్యత వహిస్తాం. ఎవడో వస్తుంటాడు, 4 రోజులు కనబడుతుంటాడు, పోతుంటాడు, దానికి మేము బాధ్యత వహించాలా? అంటే నువ్వు పోస్ట్ పెడితే మిమ్మల్ని దానికి రెస్పాండ్ అవ్వాలా? అయినప్పటికీ నైతిక బాధ్యత కూడా రెస్పాండ్ అవుతున్నాం. మరొకసారి చెబుతున్నాం, దయచేసి వైసీపీ వాళ్ళు ఇలాంటి పిచ్చి ప్రలాపనలు మానుకోవాలా. మీరు చేసిన అరాచకాలు, ఆకృత్యాలతో ఎంత ఘోరం చేశారని మేము, మా కార్యకర్త అనేక మంది వస్తుంటారు, అలాంటి సంఘటన తెలిసి దూరంగా పెట్టాం. దాని గురించి మళ్ళీ చర్చ అవసరమా అండి? మేము చెప్తా ఉన్నాం, డిపార్ట్మెంట్ మా గౌరవం ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ మీద. గోవధ నిషేధ చట్టం ఏదైతే ఉందో దాన్ని సిన్సియర్గా అమలు చేయాల్సిన బాధ్యత ఎన్డీఏపై ప్రభుత్వం నమ్మకం, ప్రజలు నమ్మకం పెట్టుకున్నారు. ఏదైతే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ మీద మేము కూడా ఏమంటున్నామంటే సనాతన ధర్మంపై ఇప్పుడే కట్టుబడి ఉన్నాం. ఈ ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత అధికారులుగా మీకుంది. నిన్న రీసెంట్గా కూడా మా యొక్క మిత్రపక్షం జనసేన కూడా దానిపై కట్టుబడి ఉంది. సనాతన బోర్డు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం మేము. భారతీయ జనతా పార్టీ పుట్టకే భారతదేశ పునాదులపై ఉన్నది. దీన్ని మీరు ఎలా క్షేపిస్తారు? దయచేసి ఈ సందర్భంగా ఈ యొక్క అంశాన్ని ఆధారంగా చేసుకుంటారో, లేక గత ప్రభుత్వ అరాచకాలను ఆధారంగా చేసుకుంటారో, గత ప్రభుత్వ గోహత్యను ఆధారంగా చేసుకుంటారో, దీన్ని ఆధారంగా చేసుకొని మీరు మరొకసారి చెబుతున్నాం, వీటిని ఉపేక్షించొద్దు. పోలీసులు దయచేసి ఇప్పటివరకైనా సరే భూతత్వం తీసుకుని వెళ్ళండి. సందుల్లో, గొంతుల్లో, అనేక పాత బస్తీల్లో భూతత్వం వేసి వెతికి పట్టుకొని మరి కఠినంగా శిక్షించాల్సిన బాధ్యత ఉందని మరొకసారి మేము తెలియజేస్తూ, మా బీజేపీ ఏ నాయకుడైనా నాతో సహా జిల్లా ఇన్ఛార్జిగా నేను కావచ్చు, మా జిల్లా అధ్యక్షుడు గౌరవనీయులు సుధాకర్ బాబు గారు కావచ్చు, కన్వీనర్ జయరామ్ రెడ్డి గారు కావచ్చు, పూర్ణచంద్ర గారు కావచ్చు, అలానే రాష్ట్ర పదాధికారి రవిశంకర్ గారు కానీ, ఇక్కడ అలానే మహేష్ గారు కావచ్చు, గురుస్వామి గారు కానివ్వండి, అలానే మనకి మన కోగన్నర్ కావచ్చు, మల్లెల సోనాశ్వర గారు కానీ, గురుస్వామి, వీళ్ళందరి తరపున చెప్తా ఉన్నాం మేము. ఓపెన్గా మీరు గనక క్షేత్రస్థాయికి వెళ్ళకుండా ఇట్లాంటి చిన్న సంఘటన జరిగితే దాన్ని అడ్డం పెట్టుకొని పార్టీని విమర్శించే స్థాయి వైసీపీకి లేదు. పోలీసు వారు చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ దీన్ని ఆధారంగా చేసుకొని స్ట్రాంగ్గా చెప్తా ఉన్నాం. మీరు కనుక తీసుకోకపోతే
భారీ ఎత్తున కౌంటర్ వైసీపీకి వేయాల్సి వస్తుంది. అలానే పోలీసుల మీద నమ్మకం పెరగాలని చేయాలని కోరుకుంటూ మీకు ఒక శ్రీనివాస్ యాదవ్, భారతీయ జనతా పార్టీ పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్. భారత్ మాతాకి జై. పట్టణంలోని చీరాల రోడ్డు మార్గంలో ఉన్న బాబుజీ వృద్ధుల ఆశ్రమంలో రిటైర్డ్ ఎక్సైజ్ సిఐ గోరంట్ల నారాయణ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. నారాయణ సతీమణి దివంగత పద్మభావని జయంతిని పురస్కరించుకుని ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ శుభ సందర్భాల్లో వృద్ధులను, అనాథలను గుర్తు చేసుకోవాలని, వారిని ఆదుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు ఆరుద్ర రామకృష్ణ తదితరులు ఉన్నారు. అనేది మదర్ తెరెసా గారి నారుడిని బేస్ చేసుకొని ఎక్కడైతే ప్రతి మానవుడిలో దేవుణ్ణి చూసుకుంటూ ముందు అన్నార్థుల్ని జాగ్రత్తగా చూసుకోవాలా అనేటువంటి కాన్సెప్ట్ తోటి మనం ముందుకు వెళ్ళిపోవాలా. సేవకు మించిన భాగ్యం లేదు. ఈ సందర్భంగా మా మిస్సెస్ అయినటువంటి పద్మభవాని గారి ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. ఓం నమో వెంకటేశాయ అంటూ జోరు వానలోనూ జనసేన నాయకుల నగర సంకీర్తన హోరెత్తి సాగింది. వర్షానికి కరెంటు లేకపోయినా మైకు మూగబోయిన నాయకుల సెల్ ఫోన్లు, చేతి తాళాలు, నాయకుల కంఠస్వరంతో పట్టణమంతా గోవిందనామాలు మారుమ్రోగాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా 3వ రోజు రాత్రి 7 గంటలకు నగర సంకీర్తన కార్యక్రమం పురుషోత్తపట్నం గ్రామంలోని వేణుగోపినాథ స్వామి ఆలయం నుండి బయలుదేరి కొమరవల్లిపాడు లక్ష్మీనరసింహస్వామి ఆలయం వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో దీక్షదారుడైన అచ్చుకొల అరుణ్ కుమార్ స్వామివారి చిత్రపటంతో ముందుకు సాగగా, మరొక నాయకుడు అచ్చుకొల మురళీకృష్ణ రాగిచెంతో పసుపు నీళ్లను చల్లుతూ శుద్ధి చేస్తూ ముందుకు నడిచారు. జనసేన నాయకులు కరతాళ ధ్వనులతో వారి యొక్క కంఠస్వరంతో అంగరంగ వైభవంగా నగర సంకీర్తన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పెదకాపు కృష్ణమూర్తి, జనసేన నాయకులు తోట రామాంజనేయులు, గోవిందు గణేష్, ఆస్య రాధాకృష్ణ, దేవిరెడ్డి హనుమంతరావు, వెంకటేష్, యోబు, గజేంద్ర బాలకృష్ణ, ఆస్య తులసినారాయణ, చల్లా వెంకయ్య, చిన్న తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని సుబ్బయ్య తోటలో శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జై సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేయించేసి ఉన్న శ్రీ దత్తసాయి సన్నిధిలో ఈ రోజు నుంచి దసరా నవరాత్రి మహోత్సవాలు, కుంకుమ పూజ కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆ సమాజం నిర్వాహకులు పుచ్చపట్టి బాలాజీ తెలిపారు. ప్రతిరోజు ఉదయం 9:30 గంటలకు అమ్మవారికి ప్రత్యేక భక్తుల గోత్రనామాలతో కుంకుమ పూజ కార్యక్రమాలు, సాయంత్రం 7 గంటలకు లలిత సహస్రనామార్చన పారాయణం, 7:30 సామూహిక కుంకుమ పూజ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆయన కోరారు. అనంతరం గురువారం సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కొత్తూరి హనుమంతరావు, అయినవోలు హనుమంతరావు, ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ పుష్పాటి బాలాజీ తదితరులు పాల్గొన్నారు. చిలకలూరుపేట సుబ్బయ్య తోట శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసి ఉన్న శ్రీ దత్తసాయి సన్నిధిలో ఈ రోజు నుంచి గురువారం నుంచి కూడా వరుసగా 10 రోజుల పాటు అంటే 12వ తారీఖు శనివారం రోజు వరకు దసరా నవరాత్రి మహోత్సవ పూజలు మరి గత 12 సంవత్సరాలుగా అమ్మవారిని దసరా నవరాత్రి పూజలు మరి ప్రత్యేకంగా దత్తసాయి సన్నిధిలో జరుగుతూ ఉన్నాయి. మరి దానిలో భాగంగా ఈ 12 రోజుల పాటు కూడా ఉదయం నుంచి మరి సాయంత్రం దాకా ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఉదయం పూట 9 గంటలకు మరి ప్రత్యేకంగా కుంకుమార్చన కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం 6 గంటల లలిత సహస్రనామ పారాయణ, 7:30 గంటలకు కుంకుమార్చన సామూహిక కుంకుమ పూజలు జరుగుతుంది. ఈ పూజలో పాల్గొన్న వాళ్ళు ఎవరైనా సరే కూడా భక్తులు ఎవరు కూడా ప్రత్యేకంగా పూజా సామగ్రిని తెచ్చుకోవాల్సిన పని లేదు. ఇక్కడే దత్తసాయి పీఠం వాళ్ళే వచ్చి కూర్చుంటే కనుక మీకు అందజేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు నవరాత్రులు అతి శక్తివంతమైన రోజులు. మనం సంవత్సరం మొత్తం అమ్మవారిని పూజ చేసినా చేయకపోయినా ఈ 10 రోజులు కనుక అమ్మవారిని సేవించినట్టయితే ఆమె యొక్క కృప అనేది సంవత్సరం మొత్తం కూడా మన మీద ఉంటుంది. ఎందుకంటే అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అని చెప్పేసి శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. సర్వ దుష్టగ్రహ నివారిణి. అలాగనే మనకి ఏ జీవితంలో ఏ కష్టం ఉన్నా ముందుగా మనం పలికే మనకి చిన్న దెబ్బ తగిలినా కూడా మనం అమ్మ అనే అంటాము. అటువంటి ఈ విశ్వమాతకు సంబంధించి ఈ నవరాత్రులు నడుపుకోవడం చాలా విశేషం. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ పూజలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. ఎవరైనా భక్తుల గోత్రనామాలతో పూజ చేయదలుచుకున్నట్టు సంప్రదించవలసిందిగా కోరుతున్నాము. ఓం శ్రీమాత్రే నమః.
ఇక్కడ మనం శ్రీ దత్తసాయి సన్నిధి జయ జయ సాయి ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నవరాత్రులు ప్రారంభం జరిగిందండి. పొద్దున పూట కుంకుమార్చనలు, సాయంత్రం పూట లలితాదేవి సహస్రనామ పారాయణం అన్నీ జరుగుతున్నాయండి. ఈరోజు బాలాత్రిపుర సుందరీదేవి అవతారం చక్కగా పూజలు అన్నీ జరిగినాయి. భక్తులందరూ దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నామండి. సామూహిక పూజలో కూడా అందరూ పాల్గొవాల్సిందిగా కోరుచున్నాము. అమ్మవారి యొక్క కృపా కటాక్షాలను పొంది అందరూ ఆయుర ఆరోగ్య అదృష్ట ఐశ్వర్య భాగ్యాభివృద్ధితో ఉండాలని కోరుకుంటూ ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్. నాదిళ్ల మండలం గణపవరంలో గురువారం ఉదయం నరసరావుపేట డీఎస్పీ నాగేశ్వరరావు సమావేశమయ్యారు. గ్రామ పెద్దలను సమావేశపరిచి ఫ్రెండ్లీ పోలీసింగ్ నిర్వహించారు. గ్రామాల్లో శాంతి భద్రతలు కాపాడవలసిన బాధ్యత పెద్దలదేనన్నారు. చిన్న చిన్న గొడవలు పెద్దవి కాకుండా చూడాలని వారిని కోరారు. సమస్యలు పెద్దవి కాకుండా గ్రామాల్లోని పరిష్కరించుకోవాలన్నారు. పోలీసులతో ప్రేమపూర్వకంగా మెలిగి వారికి సహకరించాలని డీఎస్పీ కోరారు. కార్యక్రమంలో కంచర్ల శ్రీనివాసరావు, కల్లంపల్లి అచ్చయ్య, గాలి బుచ్చయ్య, పలువురు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. నాదిళ్ల మండలం చందవరం గ్రామానికి చెందిన రైతు జి శ్రీనివాసరెడ్డి ప్రతి ఏడాదిలాగానే ఈ సంవత్సరం కూడా స్వీట్ కార్న్, తీపి మొక్కజొన్న 1.75 ఎకరాల్లో సాగు చేశాడు. గుంటూరు రాజుగారి తోటలోని భవానీ సీడ్స్ దుకాణం యజమాని మోసపూరిత మాటలు నమ్మి మిథాస్ విత్తనాలు కొనుగోలు చేశాడు. 70 రోజులు గడిచినా కండె సైజు రాలేదు. కొన్ని కండెలకు విత్తనాలు లేవు. సుమారు 2 లక్షల రూపాయలు నష్టపోయినట్లు బాధిత రైతు తెలిపాడు. అధికారులు చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని రైతు శ్రీనివాసరెడ్డి కోరుతున్నాడు. విలేజ్లో మరి గణపురం అంటే గణపురం మండలం, చిలకలూరుపేట రూరల్ మండలం అండ్ ఎడ్లపాడు, నాదన్ల ఈ రూరల్ మండలాల్లో ఒక దాదాపు 56-60 గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల్లో ఉండేటువంటి ఈ యొక్క పెద్దలు, సీనియర్ సిటిజన్స్, వీళ్ళందరూ కూడా గ్రామం మేలుకోరి ఏ విషయంలోనైనా పనిచేస్తూ ఉంటారు. ఇలాంటి వ్యక్తుల్ని ఈరోజు నేను ఇక్కడ కలిశాను. ఒక పీస్ కమిటీగా గ్రామాల్లో ఎక్కడన్నా అలజడులు జరిగినా లేదా గ్రామాల్లో ఎక్కడన్నా మనస్పర్ధలతో తిట్టుకున్నా కొట్టుకున్నా పోలీస్ స్టేషన్కి రావడం సహజం. ఇలాంటి కేసులతో ఇబ్బంది పడకుండా వీళ్ళందరినీ కూడా ఈ పెద్దల సమక్షంలో కొన్ని పెద్ద మనుషులుగా సరిచేయడానికి కోసం ఒక పీస్ కమిటీలుగా గ్రామాలకి ఈరోజు ఎడ్లపాడు ఎస్ఐ గారి ఆధ్వర్యంలో వీళ్ళందరినీ సమావేశపరిచి వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. భవిష్యత్తులో ఎక్కడ కూడా మనస్పర్ధలు లేకుండా ఈ యొక్క మూడు మండలాల్లో ఈ యొక్క పీస్ కమిటీకి కొన్ని విషయాలు మేము ఎనార్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా మంచి విషయాలు గ్రామాల్లో ఉన్నటువంటి కొంతమందికి చెప్పటం, వాళ్ళని మంచి మార్గంలో పెట్టడానికి వీళ్ళందరూ కృషి చేస్తారని ఆశిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. శేషి నిశ్చింతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.